Come on, make a joyful noise unto the Lord. Everybody shout hallelujah. That should be our sound always, all right? దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆది కాండములో నుంచి మన దేవుడు ఏమై ఉన్నాడో అని దేవుణ్ణి ధ్యానిస్తూ ఆరాధిస్తున్న మనము సుమారు 12 ధ్యానాలు 13 ధ్యానాలు చేయడానికి ప్రభు సహాయం చేశారు. మరి ఇప్పుడు ఆది కాండము 13వ అధ్యాయములో నుండి ఒక ధ్యానాన్ని చేయడానికి ప్రారంభపు వచనాలు చదువు. 2వ వచనం నుండి మనం చదివితే వరకు ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇట్స్ ఏ వెరీ షార్ట్ మెసేజ్ బట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇన్స్ట్రక్టివ్ అండ్ కన్స్ట్రక్టివ్. మెనీ పీపుల్ కెన్ బి బ్లెస్డ్ త్రూ దిస్ మెసేజ్, రైట్? చూడండి, ఆది కాండం 13వ వచనం. అబ్రహాము వెండి బంగారమును పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణ దేశము నుండి బేతేలు వరకు. దేవుడు ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. కుమారుడికి విశ్వాసం ఎక్కువై అబ్రహాం అని అడగాని ఇంకా అబ్రహాం అవ్వలేదు. నీ విశ్వాసం దేవుడు ఘనపరచునుగాక. అవుతాడు, అబ్రహాం అవుతాడు తప్పకుండా ఒక 4 అధ్యాయాల్లో. కనుక ఇది ఎట్లయింది, కొంచెం వేగవంతమైన తరం కదా, వీ కెన్ యాక్సెప్ట్. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు అబ్రామును వెండి బంగారము దాసీలు పాడి పంటలు కలిగిన ఐశ్వర్యవంతుడిగా ఆశీర్వదించెను. ఒక అద్భుతమైన ఆశీర్వదించే దేవుణ్ణి మీకు పరిచయం చేయాలని నేను చూస్తున్నాను ఈ యొక్క ధ్యానంలో. గత వారంలో మనం ధ్యానించినప్పుడు నేను ఆశీర్వదించుటకే వెదకి వచ్చే దేవుడు అనే దేవుణ్ణి మీకు పరిచయం చేసే భాగ్యాన్ని ప్రభు నాకు కల్పించారు. ఈ దినాన చాలా విచిత్రంగా, అద్భుతంగా, అనూహ్యంగా ఆశీర్వదించే దేవుణ్ణి మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఇన్ని పదాలు ఇంకా చాలా తక్కువ, ఇంకా చాలా చెప్పాలి. ఉక్కిరి బిక్కిరి అయిపోతారని 3-4 చెప్పి వదిలేశాను నేను. చాలా విచిత్రంగా, అనూహ్యంగా, అద్భుతంగా ఆశీర్వదిస్తాడు ఆయన. అంటే యు ట్రై యువర్ బెస్ట్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ వై యు ఆర్ బ్లెస్డ్, యు కెనాట్ ఫైండ్ ఇట్. దట్స్ వాట్ ఐ మీన్ యాక్చువల్లీ, రైట్? అంటే ఆశీర్వదించబడిన తర్వాత ఎందుకు ఆశీర్వదించబడాలో నువ్వు కూర్చొని కారణాలు వెతికి మొదలుపెట్టి అలిసిపోతావు, నీకు దొరకదు. అంత విచిత్రంగా, అనూహ్యంగా, చాలా బేభత్సంగా ఆశీర్వదించేస్తాడు. ఎందుకు ఎలాగంటే ఆయన పేరే ఆశీర్వదించే దేవుడు, మరి ఏం చేయమంటావు? స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. yes, God is a God of blessings all the time. ఆశీర్వదించే దేవుడు. కనుక కాస్త ఖరీదైన, కాస్త బరువైన కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను. అయితే ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఏ పరిస్థితుల్లో ఆశీర్వదిస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఏం చేస్తే ఆశీర్వదిస్తాడు అనే విషయాలు ఇందులో ఉన్నాయి. కనుకనే వెరీ ఇన్స్ట్రక్టివ్ అండ్ కన్స్ట్రక్టివ్ అనాల్సి వచ్చింది నేను. నా మాటలు మీకు అర్థమైనయా? అంచేత ఆయన ఆశీర్వదించే దేవుడు. ఇక్కడ దేవుడు అబ్రామును ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడంటే వెండి బంగారములు, పశువులు, దాసీలు కలిగిన ఐశ్వర్యవంతుడిగా దేవుడు అబ్రామును ఆశీర్వదించాడు. ఇప్పుడు నాకు జెన్యూన్ క్వశ్చన్ ఏంటంటే, ఏం చేస్తే అబ్రాముకి ఆశీర్వాదం వచ్చింది? విచిత్రముగా రాష్ట్రాలు విడిపోయిన సమయంలో ఏర్పడిన రియల్ ఎస్టేట్ వల్ల దేవుడు అబ్రామును ఆశీర్వదించాను. లేదు కదండి, షేర్ మార్కెట్లో ఒక భూమి వచ్చింది. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి కుబేరుడయ్యాడు. నువ్వు ఇలా ప్రయత్నం చేసి అలిసిపోతావు. ఏ కారణం కూడా సెట్ కాదు అక్కడ. ఒక వ్యాపారం చేసి కాదు, వ్యవసాయం చేసి కాదు, ఎందులో పెట్టుబడులు పెట్టి కాదు, అసలు ఏమీ చేయలేదు సార్. ఊరుకోండి, ఏమీ లేకుండా. మరి అదే కదా విచిత్రంగా అన్న పదం ఎందుకు వాడాము? ఊరక వాడామా? ఇంకా చెప్పాలంటే విచిత్రం. ఎంత చిత్రం అంటే, బిడ్డలారా, నేను చూపించు దేశమునకు, నేను చూపించు మార్గమును వెళ్ళు. కాన్సెప్ట్ అంటే నేను చూపించే మార్గంలో వెళ్ళని. అదేంటంటే ఇక ముందు చెప్పడం, పలానా దేశం అని, పలానా చోట అని, పలానా టైం అని. నువ్వు వెళ్తా ఉండవా, చూపిస్తాను, పోవాలంతే. గుడ్డిగా పడి పోతా ఉండాలా. తాను చూపించిన దారిలో, తాను బయలుపరిచిన మార్గములో వెళుతున్న ఒక పాయింట్ అక్కడ మనకు కనబడుతుంది. ఈ దారిలో వెళ్ళంగానే టపటప 2 బంగారు, పచ్చి బంగారం ముద్దలు, 2 వెండి కంచాలు, 4 ప్లాటినం బిళ్ళలు దొరికిను. ఏమీ లేదు. ఈ దారిలో వెళుతుండగా అతనికి ఒక శ్రమ వచ్చిందండి. చిన్న శ్రమ కాదండి,
చిన్నప్పుడు అమ్మను కోల్పోయాడు, దారిలో నాన్నను కొనిపోయాడు. ఎటు పోవాలో తెలియక శూన్యంలో చూస్తుంటే ఓ దారి చూపించి వెళ్ళు నాన్న అన్నాడు. ఆయన మాట మీద నమ్మకంతో ఒక రూపం కనపడకపోయినా, ఏ మేలు చేయకపోయినా, ఇతిమిద్దమైన వాగ్దానాలు ఏమో క్షణికంలో కనపడకపోయినా, నేను చూపించే దారిలో వెళితే దీవిస్తాను అన్నాడని గుడ్డిగా ఆ మాట నమ్మి, గుడికి అంటే ఇటు తిరుగుతాడు, ఎడమకంటే ఇటు తిరుగుతాడు, ఇంకేం తెలియదు పాపం. ఎంత గుడ్డిగా నా మాటల మీద నమ్మకం పెట్టుకున్నాడు పాపం అనే పరిస్థితి కదా. వెళుతున్న దారిలో వచ్చిన శ్రమ ఏంటి తెలుసా? తన భార్యను ఎత్తుకుపోయాడు. అది చిన్న శ్రమ, పెద్ద శ్రమ. ఎంతగా హృదయం కుంగిపోవాలా, ఎంత దుఃఖపడాలా, ఎంత వేదన పడాలా. అంత దారుణమైన దుఃఖములో కృంగిపోతున్న దశలో, ఆ స్థితిలో అక్కడ మీరు చూడండి, కనుక అబ్రహాము కృంగిపోయి దేవుని దూషించెను కదా, ఉందా? బహుగా రోధించెను, ఇది న్యాయమా అని రాగమును లాగెను. లేదుగా. అంత దుఃఖములో కేవలం మౌనం ఉండిపోయింది ఆ మనిషి. అనవసరంగా ఈ దారిలోకి వచ్చాను, ఇది మనకు క్లిక్ అయ్యలేదు, ఇది మనకు సెట్ అయ్యలేదు. ప్రారంభంలోనే చిన్నప్పుడు అమ్మ పోయింది, దారిలో నాన్న పోయింది, ఇప్పుడు ఈ దారిలోకి వచ్చాక భార్య కూడా పోయింది, వద్దురాడనా ఈ దారికి వద్దు అన్నావు, ఈ దేవుడికి వద్దు అన్నావు. నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయి, మా దారిలోకి వెళ్ళిపోయి ఆ బొమ్మలు చేసుకుని అంటే బతుకుతాను. ఎందుకు వచ్చిన స్వామి ఇది? ఎవడైనా వెనుకకు తిరిగి వెళ్ళిపోవలసిన శ్రమ కాదండి, అది కృంగిపోవలసిన సమస్య కాదండి. అక్కడ ఉండిపోయాడంతే, కదలకుండా బెదలకుండా. నేను అంటాను, అక్కడుండి ఏం చేస్తున్నాడు? మాట్లాడే దేవుడు కదా నాకు పరిచయమైనడు, ఈ టైంలో ఏదోటి చెప్తాడులే అని కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు మురిసిపోయాడండి బాబా. అబ్బా, ఏ నమ్మకం నా మాట మీద ఈ అబ్బాయికి. విచిత్రం, దేవుడు మాట్లాడతాడు కానీ ఎప్పుడూ మనతోనే కాదు, ఒక్కోసారి అవతల బ్యాచ్తో మాట్లాడతాడు. అని స్టైల్ అది. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. నాతో మాట్లాడుతున్నదో ఈ మధ్య మూగబోయేనే లేదు నాన్న. నీతో ఎవడైతే ఎక్కువ మాట్లాడుతున్నాడో ఆడుతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా చేస్తాడు సార్ ఆయన. ఎప్పుడు నీతోనే మాట్లాడుతూ ఉండడం కాదు, ఇంకొక ప్రోగ్రాం కూడా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రసంగాల్లో తరచుగా ఒక వాడే మాట, ఎర్ర సముద్రము సెట్టింగ్ మన కోసం కాదు, ఆడి కోసం అని. మనల్ని ఐగుప్తులోంచి వాగ్దానం దేశం తేవాలంటే ఎలాగని తెస్తాడని రెక్కల మీద మోసలు ఎటని ఎగురికి వస్తాడు. అసలు పాయింటే కాదు అది. ఈ సముద్రము, ఈ ఎడారి ఎన్ని మనకి అది సెట్టింగ్ అంత ఎందుకు? అసలు అన్ని మధ్యలోకి దేవాలని గెలిపేయాల. కొన్నిసార్లు దేవుడికి సమస్తము సాధ్యం అంటారు కానీ మరి ఎంత తిరగటం ఎందుకు? ఇలా సింపుల్ కొట్టేయచ్చు కదా. ఆయన ప్రణాళికలో నీవు మాత్రమే లేవు నాన్న, నిన్ను ఇబ్బంది పెట్టేవాడిని ఖాళీ చేయటం కూడా ఒక ప్రాజెక్ట్ కదా. ఇవి మనకు అర్థమైపోతే కంగారు పడితే ఎలా? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. భక్తుడి జీవితంలో అతిపెద్ద కార్యం చెప్పనా, ఆయన కొంచెం అర్థం చేసుకోగలడు. అంతకన్నా పెద్ద బేబచ్చని ప్రాజెక్ట్ మనకేం లేదు. పూర్తిగా అర్థమయ్యే ఛాన్స్ లేదు, అంత సీన్ లేదు, అవకాశం లేదు, అంత ఆవేశం పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం మర్రచెంబులో సముద్రం ఇంటికి తేలాం, సముద్రం నీళ్లు మరుచెంబులో పట్టినది తేగలం. మరుచెంబు నిండా తెచ్చేసి సముద్రాన్ని తెచ్చేసినట్టు ఏమైనా తెలివుందా? నీ చెంబులు ఎంత పట్టింది అంత వచ్చింది, ఇంకా సముద్రం ఒకటి ఉంది. ఎంత తెచ్చినా ఈ చెంబులు ఎంత పడుద్ది అంతే, అక్కడ బోర్డు సముద్రం ఉంటుంది, ఇంకా అంతం ఉంటుంది దానికి. కనుక దేవుడు మొత్తం నాకు అర్థమైపోయాడని అమాయకమైన స్టేట్మెంట్లో మనం ఇబ్బంది పడకుండా అందులో కొంచెం తెలుస్తాడు, దానికి తృప్తిగా ఆరాధన చేసుకోవటమే, అంతకని ఇంక చేయగలిగింది ఏమి లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు మాట్లాడే దేవుడు కదా, నాకు ఉన్న ఏకైక తోడు భార్య, ఆమె కూడా పోయింది, పోన్లే నువ్వు మాట్లాడతావు కదా అని కూర్చుని పోయాడు. మాట్లాడతలా. ఏందయ్యా అంటే ఆడుతూ మాట్లాడుతున్నాడు. ఎరా, నా బిడ్డ యొక్క భార్యను ముట్టుకుంటావరా నువ్వు, నాశనమైపోతావరా రే అని ఆ రాజుగారికి దేవుడు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తే, దేవుని మహాకృపలన భటులను పంపించి ఆమెను రప్పించుకున్నాడు. కానీ ఇంకెలాంటి అఘాయిత్యానికి పాల్పడలా, కనీసం ఆమె కన్నెత్తి చూడాలా, చెయ్యి ముట్టుకోవాలా. బాబోయ్, నీ బిడ్డ నాకేం తెలుసు, ఎవడో అనాథ అనుకొని ఏదో అఘాయిత్యం చేయబోయాం, బలత్కారం చేయబోయాం, తమరతోలక మహానుభావ మర్యాదగా పూలు పెట్టి అప్పచెప్తానని ఓ పలకి కట్టించి బరబర ఈడ్చుకెళ్ళిన పిల్లేమో పలకిలో కూర్చోబెట్టి నలుగురు దాసుల్ని పలకి మోపించి, ఆడే రాజు కనుక ఆడికి ఆడే తప్పేసేసుకొని కొన్ని లక్షల రూపాయలు బంగారం వెండి అన్ని సందా ఇచ్చేసి పట్టుకొచ్చి, మహానుభావ నమస్కారం, మీరెవరో దారైపోయేవారు, బాటసారి, అనామకుడు, దిక్కులేని వారు, మైనారిటీ అనుకున్నాం, ఇంత మేజర్ దేవుడు మీ పక్కన మాకు తెలియదు,
తప్పు అయిపోయింది నాయన. మా రాజ్యములో ఈ తప్పు ఎవరైనా చేస్తే రాజుగా నేను తప్పు అయ్యాలి కదా, చేసింది నేనేగా, నాకు నేనే తప్పేసుకుంటానులే, ఇదిగో బంగారం, ఇదిగో వెండి. అకస్మాత్తుగా మనోడు కోటీశ్వరుడు అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి, వ్యవసాయం చేసి డబ్బులు వచ్చినాయి, వ్యాపారం చేసి డబ్బులు వచ్చినాయి. విచిత్రం అన్నమాట తప్ప రైటా? అంతకన్నా పెద్ద పదాలు లేక ఆగాం కానీ చాలదు అసలు అది. అందుకనే విచిత్రంగా, అనూహ్యంగా, అద్భుతంగా ఆయన ఆశీర్వదించగల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏం చేసి దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడంటే, నేను ఒక్కడే మాట అన్నాను, అబ్రాహాము ఏం చేసి బాగుపడ్డాడు? దేవా నువ్వేం చూసి ఆశీర్వదించమని అడుగుదాం ఆయన్ని. ఆయన అంటాడు, మరి ఏం లేదురా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఏం పెద్ద అనుభవం లేకపోయినా నా మార్గములో నిలిచి ఉన్నాడు. ఈ ఒక్క పాయింట్ మీద ఆశీర్వదించేశాను. నేను అన్నాను, బాగుపడే ₹1,00,00,000 మాట ఇది మనసులో పెట్టుకోండి. బాగుపడే ₹1,00,00,000 మాట మనసులో పెట్టుకోండి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఏమండి, లోకమే నన్ను వెలివేసిన, అలాంటి పరిస్థితి వచ్చినా, తోడేళ్ల మధ్యలో నేను నా, తోడెవరు లేరని చెదరిపోదునా. ఇవన్నీ ఏమిటయ్యా నీ ధైర్యం? మాట్లాడే దేవుడు ఒకడున్నాడు, దారి చూపుతున్న దేవుడు ఉన్నాడు, ఆయనే ఆశీర్వదిస్తాడు. దట్ ఈస్ క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసం అంటే కనబడే రూపం కాదు, జరిగే అద్భుతం కాదు, మాట్లాడుచున్న దేవుడు. ఆ మాటే మన ప్రపంచం, ఆ మాటే మన ధైర్యం, ఆ మాటే మన విశ్వాసం. ఒరు ఏం చూసుకుంటారు పిల్లలు చెలరేకపోతున్నారు, ఏం చూసుకోను కాదు, ఇది విని స్తోత్రం. మా ఎదురుగుండా ఎప్పుడు శ్రమలే, ఎదురుగుండా ఎప్పుడు బెదిరింపులే, తెప్పలే, మరి ఏంట్రా ధైర్యం? వినబడుచున్నది ఒక మాట, నేను నీకు తోడయ్యున్నాను గనక భయపడకు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడే, నా సన్నిధి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండును, భయపడకు. ఒక చిన్న వాయిస్ చెవులు పడిపోద్ది, ఈ పిల్లి పులైపోతుంది. ఈలోపు వేసి రక్తం వేయించి ఏంటో సడన్గా ఉబ్బిపోయాడంటే స్వరం వచ్చింది అక్కడ. ఏమిటి స్వరం అంతా విశేషమా? మరి విశేషమే. అఖిల బ్రహ్మాండమును చరాచరగెత్తును అందలి సర్వస్వమును పుట్టించింది, పరిపాలిస్తున్నది ఆ స్వరం. అదే స్వరం శూన్యములో సమస్తం చేసిన స్వరం. నాన్న నువ్వు భయపడగల, నేను ఉన్నానంటే ఇంక భయం ఎందుకు వస్తుంది? చిన్నప్పుడు అమ్మ జరిపోయిన దారిలో, నాన్న తెచ్చిన దారిలో భార్యని ఎత్తుకుపోయాడు. ఈ లోపు స్వరం, కలవరపడకు నేనున్నాను, ఓకే అని దర్జాగా మూల రాయి చూసుకొని కూర్చున్నాడు, హాయిగా విశ్రాంతి పొందుతున్నాడు. ఈ లోపండి రాజుగారు బొట్టులు, డబ్బులు, దాసదాసీలు, పాడి పంటలు, పల్లకి, ఓహోం ఓహోం హై, ఓహోం ఓహోం హై, ఓ బ్యాచ్ వచ్చేస్తుంది. నన్ను ఓడిపోతారు ఇంటర్ బాబు, పెద్ద బ్యాచ్ వచ్చేస్తున్నారు అనుకున్నాడు పాపం. ఈలోపు వచ్చి రాజాతి రాజా రాజమార్తాండ ఐగుప్త రాజుగారు వచ్చారు. ఏం చేస్తాకి? కాళ్ళు పెట్టేసుకుంటాకి. అబ్రామా తప్పు అయిపోయింది, నీ దేవుడికి ఒక మాట చెప్పాయో, తప్పు కట్టుకున్నానని చెప్పి దండం పెడుతున్నాను కొంచెం చంపేసేలా ఉన్నాడయ్యా. నా దేవుడు నీతో మాట్లాడా కాబట్టి కదా ఎన్నిటికి వచ్చాను. నాతో మాట్లాడటం లేదేంటో అనుకున్నాను, నీతో మాట్లాడుతున్నాడా? ఇలా కూడా చేస్తావు ప్రభా? ఒక చిన్న మెరుపు వచ్చింది ఆకాశంలో, చాలు. థ్యాంక్ యూ జీసస్. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనుడు డాక్టర్ ఎన్జే కాలేబ్ గారు పాట రాస్తూ, ఆకాశంలో మెరుపులలో నీ సంతకం ఉన్నది అంటాడు. నాకు ఎంత ఇష్టం అన్నమాట. నీ చేతి వ్రాలున్నది, సూర్య చంద్ర తారకలలో, ఆ నింగి మెరుపులలో నీ చేతి వ్రాలున్నది. చూడగలిగిన కన్నులు నీకుంటే ముచ్చట కనబడతాయా? అంచేత ఈ దేవునికి సంబంధించిన నాకు మంచి మాట మీకు చెప్తున్నాను. తల్ల కిందలు తపస్సు చేయక్కర్లా, ఒంటికాలు పర్వతం ఎక్కర్లా, మోకాలి పర్వతం ఎక్కర్లా, నువ్వేం తెప్పలేదయ్య బాబు. ఆయన చూపించిన దారిలో నడువు చాలు, కొట్టుకొచ్చేత ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటా. వరదక సామాన్లు కొట్టుకొచ్చినట్టు వచ్చేస్తుండే ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఎంత సులువుగా బాగుపడిపోయే మార్గం ఉందా? ఉంది. కాబట్టి మార్గం కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ కష్టం నీకు ఇష్టమైతే ఆశీర్వాదాలు. సూర్యుడైనా పట్టయితే చుక్కలుడైనా కుక్కలైనట్టు పరిగెత్తుకొచ్చేది అంతే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. విచిత్రంగా, అద్భుతంగా, అనూహ్యంగా ఆశీర్వదించే దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దామా? దేవుని సంగమా, దేవుని ప్రజలారా,
అబ్రహాముని ఎందుకు ఆశీర్వదించాడు? ఒకటే పాయింట్. ఇంత కష్టం వచ్చినా, ఇంత బాధ వచ్చినా, ఇంత శ్రమ కలిగినా కృంగిపోలా, వెనక్కి తిరగలా. నువ్వు చూపించిన దారి ఇదే కదా, కూర్చుని పోయాడు. నువ్వు రమ్మన్నావు అంతే. దేవుని దారిలో కష్టములు రావు అని చెప్పలా. బైబిల్లో ఎప్పుడు దొంగ మాటలు చెప్పి మసిబూసి మరడికి చేసి ఎవరిని ఇందులో కలాగా, ఇది ఇరుకు మార్గం అని ముందే చెప్పారు. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వాక్యం ముందే చెప్పింది. నచ్చినట్టుగా తైతక్కలాడే విశాల మార్గం ఇది కాదని కుండబద్దలు కొట్టారు. ఈ మార్గములో అనేకులు మిమ్మల్ని ద్వేషిస్తారని కూడా ముందే చెప్పారు. మరి అయినా ఎందుకు ఈ మార్గంలోకి రావాలి? సుఖభోగముల నిమిత్తము కాదు, సుఖభోగములకు మించిన పరిశుద్ధ స్వర్గము కొరకు ఇందులోకి రావాలి. క్రైస్తవ పరిభాషలో స్వర్గం అనగా భూమి మీద చేయుటకు విఫలమై అక్కడ చేయుటకు లైసెన్స్ పొందే పాపిష్టి కార్యాల దుర్మార్గ కేలి విన్యాసపు స్థలం కాదు. బైబిల్ భాషలో బైబిల్ ప్రవచిత స్వర్గం అనగా పరిశుద్ధ దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా ఎన్ని యుగాలైనా ఆయనతో, ఆయన వద్ద, ఆయనలా ఉండిపోయే ఓ భాగ్యం పేరు స్వర్గం. ఆ మార్గం పేరు కష్టం. ఆ మార్గంలో కూడా లభించే వాటి పేరు ఆశీర్వాదం. అందుకే దాని పేరు విచిత్రం, అద్భుతం, అనూహ్యం. హల్లెలూయా చెప్పో సంతోషంగా, హల్లెలూయా. ఒక పాయింట్ మీద బ్లెస్ చేస్తున్నాడు. ఎందుకని? వీడు ఇంకా మన దారిలో ఉన్నాడు చాలు. మనుషులం కదా, ఎవరినో పొరపాటు, ఇక్కడ కూడా పొరపాటు ఉంది. అంత పెద్ద ఆయన గురించి పొద్దున్న ఎందుకు పొరపాటు చెప్పడం అని. కాబట్టి పొరపాటు ఏంటంటే, నేను చూపించు దేశమునికి వెళ్ళంటే కనిపించిన దేశం ఆగాడు. అక్కడ ఏమో ఇంకోటి కనిపించింది, తేడా వచ్చింది. మంచి వాళ్ళందరూ స్తోత్రం. ప్రాబ్లం అర్థమైంది మీకు? నేను చూపించు దేశమునికి వెళ్ళాడు. మనోడికి దారిలో కనిపించిన దేశం దగ్గర ఆగాడు. ఇది బాగానే ఉంది కదా, ఊరు ఇక్కడికైతే నిప్పు నీరు పుడుతుంది. మరి అడవిలో ఉంటామా, ఊర్లో ఉండకపోతే అన్నీ చెప్తాడండి దేవుడు. మనమే కొన్ని ఫిక్స్ అయిపోవాలా అని ఫిక్స్ అయిపోయాడు. ఆడు ఏమో ఫిక్స్ అయిపోయాడు. అందుకే ఏదో మన తెంగరతనం, మన పొరపాటు ఏదో ఉండబట్టే ఏదో వస్తుంది. అయితే కర్మమును అనుభవించవలను అని వెళ్ళిపోడు యేసు ప్రభు. ఓన్లీ తెలుసో తెలియక తప్పు చేశాడని చెప్పి ఒక లెంపకాయ కొట్టి మళ్ళీ దారిలో తెచ్చుకొని ఆశీర్వదిస్తాడు. అంతేగాని నేను చెప్పాను నీకు, నేను ఆగమన్నానా, మరి ఎందుకు ఆగావు, అనుభవించు, సావు. సద్దాం హుస్సేన్ ఏంటండి కూర్చొని ఏమన్నా శాడిజమా బాగా ఇప్పుడు ఎట్టుందిరా? మన స్వయంకృత అపరాధాలకే మనం అల్లాడిపోతుంటే కూడా చూసి తట్టుకోలేని ప్రేమ గల తండ్రి ఏదో ఒకటి చేసి, అరే పాపడికి తిరిగి తప్పు చేశాడు కదా, నా దారిలో ఉన్నాడు కదా, దారి తప్పలేదు కదా, కొంచెం కంగారు పడ్డాడు, ఓన్లే ఏదో చిన్న పొరపాటు జరుగుతుంది. మనం కాకపోతే ఎవడు చూస్తాడని మన దారిలో కూర్చున్నాడు అందరూ వదిలేసుకొని ఉరుగా అని ఆయనకి ఆయన సమర్థించుకొని దోతలు కూడా మీరు పెద్ద అర్థమేంటి ఉరకండి అని అలా కూడా అలా ఊరుకోబెట్టి వచ్చి ఆశీర్వదించేస్తాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, చిన్న చిత్తగా పొరపాట్లు జరిగితే కవర్ చేసుకోవచ్చు, కానీ నువ్వు రూటే మార్చేస్తే కవర్ చేయలేము నాన్న. ఇది ఉపదేశం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ దారిలో ఉండు, ప్రార్థనలో ఒకవేళ ఫెయిల్ అయితే సరి చేద్దాం, ఉపదేశంలో తప్పితే క్రమపరుద్దాం, ఏమైనా క్రమాలు పోతే నేర్పుదాం, కృంగిపోతే బలపరుద్దాం, చల్లారిపోతే మంట పెడదాం. అరే దారిలో ఉంటే కదరా బాబు నువ్వేదోటి చేయటానికి. నువ్వు గబుక్కున్న దారి రూట్ మార్చేది ఎలాగవుతుంది? ఒక 6 నెలలు వెళ్ళాం కానీ మనకు పెద్దగా గుణం కనపడలేదండి. గుణం కనపడుతుంది కదా, గుణం మారలేదు. తేడా మాటలకు మాట్లాడతాం. మంచి దేవుడికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. యేసయ్య ఎందుకు ఆశీర్వదిస్తాడో ₹1,00,00,000 మాట చెప్పారు. ఆయన దారిలో ఉన్నందుకే నిన్ను ఆశీర్వదిస్తాడు. అంచేత వేరే మార్గంలోకి వెళ్ళకండి, వేరే రూట్లోకి వెళ్ళకండి, వేరే మార్గాలు ఎంచుకోకండి. ఇది ఉత్తమ మార్గం, ఇది సజీవమైన మార్గం, ఇది జీవ మార్గం, ఇది శ్రేష్ఠ మార్గం. ఈ మార్గము అయ్యో ప్రజలతో కాదు, అమాయకుల రక్తంతో కాదు, తన స్వంత శరీరమును తెరను చీల్చుకోవడం ద్వారా యేసు ఏర్పరిచిన ప్రతిష్ట కలిగిన మార్గం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత మంచి మార్గములో నువ్వు స్థిరపడగలిగితే చిన్న చిత్తక పొరపాట్లు ఒకవేళ జరిగితే కూడా కన్న తండ్రిగా ఓకే అని నీకు మరొక అవకాశం ఇస్తూ
నిన్ను సరిచేస్తూ, ఇది కాదురా అని చిన్న ముట్టుకై ముడుతూ మళ్ళీ బాగు చేస్తూ, కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినమునను మరువక మన్నాను నాకిడితివి. హల్లెలూయా, హల్లెలూయా. కోపంతో బుల్లెట్ల వర్షం కురిపించిన శాడిస్ట్ కాదు, కోపించుచునే వాత్సల్యం. అంటే కోపం నీకు అర్థం అవ్వాలిగా, తీసుకెళ్ళిపోయాడు. అయ్యో అనగానే మరి అర్థమైందా, చెప్పిన మాట కరెక్ట్గా విను, ఓకే, మళ్ళీ అప్పగించాడు. స్తోత్రం. అంటే ఇక్కడ వచ్చేవి శిక్షలు, శాపాలు కావు. శిక్షలు, శాపాలు కావు. కష్టాలు, నష్టాలు కావు. కష్టాలు వస్తాడు, కష్టాలు ఇస్తాడు, నష్టం తప్పించడానికి శిక్షలు ఇస్తాడు, శాపాన్ని బాపటానికి. అంత మంచి యేసయ్యకు స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఈ కష్టం తర్వాత నీకు నష్టం తప్పడం వల్ల నీకేమర్థం అవుతుందంటే, అసలు ఈ కష్టమే నష్టం తప్పించింది కనుక కష్టమనే ఆశీర్వాదం ఇచ్చిన దేవానికి స్తోత్రం అంటావు. అర్థమైతే డెప్త్ నీకు. అమాయకులు కొందరు మిస్ అయ్యారు కానీ అర్థమైన స్తోత్రం చెప్పొచ్చు. మీకు అర్థమైందా? ఈ కష్టమే నష్టం తప్పించిందని, నష్టం తప్పాక కష్టమే వల్లే ఆశీర్వాదం వచ్చింది అర్థమై కష్టాన్ని బట్టి స్తోత్రం చెప్తావు నువ్వు. ఓ చాలా కష్టంగా ఉందండి. ఏమీ లేదు నాన్న, చెరసాల్లోకి వెళ్తే డైరెక్ట్గా సింహాసనం వచ్చేసింది. అప్పుడు ఆ చెరను బట్టి స్తోత్రం చెప్తాడే చెప్పడా? అగ్నిగుణంలోకి వచ్చాక ప్రమోషన్ వచ్చింది, పడితే పడ్డంగా నేర్చి రక్తం చేయం అంటావా అనవా? నాకు కూడా మీకు శుభవార్త చెప్పాలా? మొన్న కారోడు గుద్దాడు సార్ నన్ను, పట్టే గాల్లోకి ఎగిరి కింద పడ్డా, 90 కేజీల మనిషిని అంటే ఎగిరే గాల్లో దోపుని పడ్డా. ఈ దెబ్బకి ఎముకలు ఎగిరితే అనుకుంటే అన్ని అట్టే ఉన్నాయి కానీ కొంచెం షుగర్ పోయింది. మనకి గత అనేక సంవత్సరాలుగా డాక్టర్లు ఎంత ప్రేమించి పరిచయం చేసిన, అందరు క్రైస్తవ డాక్టర్లు మంచి మంచి డాక్టర్లు నా మీద ఎన్నో ప్రయోగాలు చేసిన, ఎన్ని ఇన్సులిన్ ఎన్ని చేసిన, నమ్మకంగా ఫాస్టింగ్లో 200కి ఎప్పుడు తగ్గదు. ఈ దెబ్బ తగిలిన కానించి ఎప్పుడు చూసినా 100 ఉంటుంది. ఇది నా వరకు నాకు ఒక పెద్ద ఫజిల్, నాకు అర్థం కావట్లేదు. అటు పోతే ఎరువులు ఒక పెద్ద డయాబెటీస్ పెద్ద ఎండి డాక్టర్ గారు మనం టెస్ట్లు అని చెప్పిస్తే టిఫిన్ చేసిన తర్వాత సమృద్ధిగా సాంబారు గారెలు తినేసి దర్జాగా 1 గంట 2 గంటలు చేస్తే 148 ఉంది. అది ఎవరితో రిపోర్ట్ ఇచ్చారో అది నాదిగా తీసేయమన్నాను. ఆయన ఏలూరులో ఉన్న 2 బెస్ట్ ల్యాబ్స్కి 2 శాంపిల్స్ పంపించి 2 సార్లు మళ్ళీ చేయించాడు. వాళ్ళతో మళ్ళీ 146 వచ్చింది. మాస్టర్ గారు ఈ మాత్రం షుగర్కి ఎందుకంత ఫీల్ అయిపోతా అన్నాడు. ఈ మాత్రం షుగర్ని ఇప్పుడే తెలిసింది నాన్న, మనకి ఎప్పుడు వాస్తవం అండి ఇది. నా టిఫిన్ చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత 350 370 అవి పర్మనెంట్ రేంజ్లు. ఈ బిల్లలు మింగాయి మామూలే, ఇవన్నీ మామూలే. అంతే బూర్లు బుట్లు పడ్డట్టు కొడితే షుగర్ తగ్గిపోయింది దేవుని. ఇదొక అద్భుతం. అది అలాగే స్థిరపడిపోయిన ప్రార్థన చేయండి, మీ దండం పెడతాను. దేవునికి స్తోత్రం కలుగునగా. నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి, ఇలా కూడా తగ్గుతుందా? వైద్య ప్రకారం డాక్టర్స్ ప్రకారం అది అలా అది ఒప్పుకోరు కానీ మరి జరిగిందండి. మరి శనివారం మంచం ఎత్తుకోకూడదని అన్నాడు, మరి నేను ఎత్తుకున్నాను. అద్భుతం అలాగ ఉంటుంది. యేసు రక్తం వేచే విచిత్రంగా అద్భుతంగా ఆశీర్వదించే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వరుసగా వారం అంతా చూశానండి. రోజు 108 106 ఈ నోటే అటు వెళ్తలేదు అది బండి. ఏంటిది విచిత్రం అనుకుని ఇక అలా ఫిక్స్ అయిపోవాలని రోజు ప్రార్థన చేసుకుంటున్నాను. మీరు కూడా చేసి పెట్టండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రానున్న రోజుల్లో షుగర్ వల్ల దుష్ఫలితాలు అన్నీ లేకుండా, అసలు షుగర్ సమస్యలు లేకుండా చాలా హుషారుగా యాక్టివ్గా తిరిగేస్తుంటాను భూమి మీద. అప్పుడు ఏంటి సార్ ఈ మధ్య మీరు మహిళ పడుతానండి. అప్పుడు ఏం చెప్తాను, అనగనక ఒక తినమని ఒకటి లాగి పెట్టి గుద్దాను, ఎగిరి కింద పడి తిని. అప్పుడు ఏమైనదో ఎరుగను కానీ షుగర్ కొంచెం. మోసెస్ అంటే ఏం చెప్తాడు, వెన్ ఐ వాజ్ ఎట్ ద బుష్ అనాలి, సాక్ష్యం వాళ్ళకి రావాలా. అప్పుడు సెఫన్యా అంటే వెన్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. మన నోటి నిండా నవ్వుంచిన దేవునికి స్తోత్రం. మార్చేస్తాడంతే యేసు రక్తం వేచి. భూమి ఆయన పాదపీఠం అండి. భూమిని పరిస్థితులు మార్చాలంటే కాలు కొంచెం ఇలాగ అనుకుంటే చాలు అవి మారుతుంటాయి. దానికి పెద్ద బీభత్సం అక్కర్లేదు. నేలపీట కదా, కాలు కింద ఉంటుంది. కాకపీటను కొంచెం ఇలాగ అన్నాడు అనుకోండి
ఈ ప్రభుత్వాలు మారిపోతుంటాయి, వీళ్ళకంటే ఈ మారిపోతుంది. అవి పెద్ద విశేషమేం కాదు. అంత పెద్ద దేవుని నమ్ముకొని మనం ఏంటో తలకిందులు తపస్సు అమాయకమైన ఏ క్లాస్ అని పాట పాడుకొని ఆరాధన చేసి వెళ్ళిపోవడమే దేవునికి. హల్లెలూయా. ఓ చిన్న శరణం పడదామా? ఏదిరా పిల్లోడేడి రా, దేవునికి స్తోత్రం. అంత తిరుపతి కొత్త వేంద్రా, ఉద్యమం వేదిరా. ఆదివారమా శనివారమా? అది శనివారం అయితే ఇంకా సంబంధి, ఆదివారం అయితే పునరుద్ధానం. దేవునికి స్తోత్రం. మరువగలనా నీ ప్రేమను, మరపురాని ఆ ప్రేమను పడ. మరువగలనా నీ ప్రేమను, మరపురాని ఆ ప్రేమను. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ కదా, యేసు ప్రేమ. మరవజాలని ప్రేమ, మారని యేసు ప్రేమ. మారని యేసు ప్రేమ. ఇదిగో సిలువ ప్రేమ, మరపురాని యేసు ప్రేమ, యేసు ప్రేమ కట్ట, యేసు ప్రేమ, యేసు ప్రేమ. మరువచాలని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ. నా చేతులు పైకెత్తి చప్పడకూడదా? నా యేసు ప్రేమ, యేసు ప్రేమ. ఆమేన్. యేసు ప్రేమ, ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా. మరువజాలని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ. ఇదిగో కలువరి సిలువ మరపురాని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అట్లాంటి దేవుని మీరు పాడొద్దురా, మీరు ఆరాధన చేయొద్దురండి అడుగుతురుద్ది. నువ్వు కష్టపడి ప్యానం తీసేయవలసింది, కానీ ప్యానం ఉన్నంతసేపు మాత్రం ఆగే పని లేదు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తానంటే బిడ్డలారా, ఆయన అంత అద్భుతంగా, విచిత్రంగా, అనూహ్యంగా ఆశీర్వదించేస్తున్నాడు. నిజానికి చేసింది అక్కడ చిన్న పొరపాటు. నేను చూపించు దేశానికి వెళ్ళంటే కనిపించే దేశం లాగా ఒక్కటి ముట్టుకే అబ్బా అరుగుల్లోపు యువతల చాకిలెట్టు స్వీటు అన్నీ పెట్టేశాడు. ఆ చాకిలెట్టు స్వీట్లు కొన్ని కోట్ల రూపాయలు మొత్తంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏదో ప్రసాదం పెట్టినట్టు ఎంత ఆశీర్వాదం వచ్చి ఇంట్లో అందరూ అదే పంచుకొని తినమనే రకం కాదు. వెండి, బంగారము, పాడి పంటలు, ఐశ్వర్యము అన్ని ఇచ్చి దాసదాసులు అయిపోగానే నెక్స్ట్ సీన్ ఏంటంటే ఒక అమ్మాయి వచ్చి, అమ్మగారు ఏం కూర ఉండమంటారు? అమ్మగారా? ఎవరండి మీరు? మీ దాసినండి. నేను ఇప్పుడు అమ్మగారిని అయిపోయాను. మేము పేదవాళ్ళం కదా, ఊరుకుండా ఈ ఐశ్వర్యవంతం మీదే కదా. అవును కదా, ఇదంతా మాదే. నేను ఎవరిని? మీరు మా యజమానులు. ఓహో ఓకే, ఎస్, నేను దాసి. ఓకే ఉండే, మటన్ కర్రీ ఉండో. హలో. ఇంకోటి వస్తాడు, సార్ మరి పొలం ఇలా పొలం శుభ్రం చేసాయి. ఓరి బాబోయ్, ఈ క్షణంలో ఇతర యజమానుడు అయిపోయాడు, ఈమె యజమానురాలు అయిపోయింది, ఈయనకి దాసులు, ఈమెకి దాసీలు. ఏంటి సార్ ఒక చిత్రంలో మొత్తం మారిపోయినాయి? అదే విచిత్రంగా ఆచరించడం అంటే. ఎక్కువసేపు క్యాల్కులేటర్ పట్టుకొని కూర్చోవద్దు, సెట్ అవ్వదు లెక్క, నీకు దొరకదు, పరీక్ష నాలికలో తేలదు.
క్యాలిక్యులేటర్లో కొలిక్కి రాదు. అద్భుతం, ఆశీర్దిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఆశీర్దించాడయ్యా? ఆయన దారిలో ఉన్నందుకే. మంచి చెడ్డో పొరపాటు నష్టమో లాభం ముందు కుదిరిగా దారిలో స్విట్ అయిపో, వేరే దారికి వెళ్ళబోకు. నువ్వు అయ్యో వస్తాయి ఆశీర్వాదాలు, కంగారు పడబోకు. ఒకరోజు దేవుని స్వరం నీకు వినబడలేదంటే బాధపడకు. అవతలతో మాట్లాడుతున్నాడు, ఆయన సెట్ చేస్తున్నాడు, ఆయన పంపిస్తాడు మొత్తం సామాన్లు ఇచ్చిన దగ్గరికి. ఈ మధ్య ఎందుకో గత వారం నుంచి ప్రభు ఏం చూపించలేదని ఆడికి చూపిస్తున్నాడు కరెక్ట్గా. వస్తాడు మొత్తం సందా పట్టుకున్నాడు. ఇబ్బంది ఏం లేదు, దేవునికి స్తోత్రం. నెమ్మదిగా ఉండో, ధైర్యంగా ఉండో, మాట్లాడు దేవుడు. ఆయన ఎల్లప్పుడు నీతో మాట్లాడతాడు, అప్పుడప్పుడు ఆడితో మాట్లాడతాడు. చిన్న గ్యాప్ వస్తుంది, టెన్షన్ పడకు. ప్రభువు నాకు స్తోత్రం కలుగునుగాక. 14వ అధ్యాయములో కూడా నిన్ను ఆశీర్వదించే దేవుణ్ణి చూపించాలనుకుంటున్నాను బిడ్డలారా. ఇప్పుడు నేను ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క మాటే చెప్పాలి కదా అని టెన్షన్ పడకండి. ఆశీర్వాదములను ఏ సందర్భంలో నీకు వస్తే చెప్తున్నాను. ప్రతి అధ్యాయంలో ఒక ధ్యానం ఉంటుంది, టెన్షన్ పడకండి. స్తోత్రం చెప్పండి. మర్చిపోయి ఉద్యమంలో చెప్పేది లేదు, కరెక్ట్గా ఉంటుంది పని. టెన్షన్ పడకండి. మీ ముఖాలు నేను చూశాను ఆశ్చర్యంగా. 14 బండి పట్టాలు తప్పడానికి డ్రైవర్ ఆయన. అయ్యా మనం ఊరికి ఎక్కడ కూర్చున్నాం అంతే. స్తోత్రం. ఆది కాండము 14వ అధ్యాయంలోంచి మీరు ఇప్పుడు చదవవలసిన వచనం ఏమనగా 19. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అని. అబ్రామును ఆశీర్వదించి అనండి. ఎందుకనగా ఒక భీకరమైన యుద్ధము చేసి రాజులను సంహారము చేసి చెరలో ఉన్న వారందరిని విడిపించి విజయోత్సవముతో తిరిగి వచ్చుచున్నాడు. అతన్ని ఎదుర్కొని ఆశీర్వదించాడు. ఆశీర్వదించేది ఎవరిని, ఎప్పుడు? మీకు అర్థమవుతుందా? సింపుల్. ఒక్క ఆత్మ కోసం అనండి. ప్రాణాలకు తెగించి మరి పోరాడాడు చూడు, అందుకు ఆశీర్వదించాడు. మిమ్మల్ని సీరియస్గా అడుగుతున్నాను, మీ జీవితంలో ఎన్నో పోరాటాలు మీరు చేశారు. నమ్మకంగా చెప్పండి. మీ కుటుంబం కోసం, మీ బిడ్డల కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ ఉద్యోగం కోసం, ఎన్నెన్నో. ఒక్క నశించిపోయే ఆత్మ కోసం ఒక మంచి పోరాటం ఎప్పుడైనా చేశారా? యేసయ్య ఆశీర్వదించే ఒక మంచి కారణం అదే. ఇప్పుడు ఆ లోతు పోతే అబ్రాముకు వచ్చిన లాస్ ఏమీ లేదు, లోతు తిరిగి వస్తే వచ్చే లాభం ఏమీ లేదు. వద్దనుకుని పోయినాడు, తన దారి తను చూసుకున్నాడు. అంత సులువుగా బంధం తెంచుకున్నాడు, పెద్ద ఏ విషయం కాదు. సొదొమ దుష్టత్వాన్ని చూసి కూడా వెనుదిరిగి రాకుండా సెటిల్ అయిపోయినాడు. ఈ లోతు వల్ల అబ్రాహాముకి ఎలాంటి ప్రయోజనం లేదు, కానీ లోతు నశించిపోట అబ్రాహాము తట్టుకోలేకపోతున్నాడు. ఒక్క ఆత్మ నశించిపోకుండా రక్షించాలనే తపనతో ఎంత ఖర్చు అండి. 318 మందిని వెంట పెట్టుకొని భీకరమైన యుద్ధం చేసి రాజులను ఓడించి ఈ ఫ్యామిలీని విడిపించి క్షేమంగా చోట్ల పెట్టి నన్ను జాగ్రత్తగా ఉన్నానా అని వచ్చేదన్నాడు. అంతే, ఏమీ లేదు ఇంకా. కనుక దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? నెంబర్ 1, తన మార్గములో ఉన్న వారిని ఆశీర్వదిస్తున్నాడు. 2, ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? నశించిపోయే ఆత్మల కోసం ఎవరు ప్రయాసపడుతున్నారు, ఎవరు పోరాడుతున్నారు, ఎవరు కష్టపడుతున్నారు, వారిని మాత్రం ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విషయాన్ని విపులీకరించకుండా తెగొట్టుకు వస్తున్నాను. ఆదికాండం 15:1 దేవుడు దర్శించి అబ్రాహామును ఆశీర్వదించడం ప్రారంభించాడు. మళ్ళీ వచ్చేసేమంటే బాబు మళ్ళీ ఆశీర్వాదాలు ఇచ్చేస్తామేంటయ్యా అని అడిగితే, రెండో ఆశీర్వాదానికి కారణం తెలుసా? అబ్రాహాము 20వ వచనంలో అతనికి 10వ వంతు చెల్లించాడు. ధర్మశాస్త్రం లేదు, ఆజ్ఞలు లేవు, నాకు ఇవ్వురా అని దేవుడు ఇంకా బయలుపరచలేదు. దేవుని మనసు ఎరిగిన వాడు కనుక, దేవుని హృదయంలోకి తొంగి చూడగలిగినంత స్థాయికి ఎదిగినవాడు కనుక, సొదొమ విషయంలో జరగబోతున్న ఉపద్రవాన్ని చెప్పకుండానే గ్రహించి అడ్డుపడినవాడు కనుక, అలాగే దేవుని మనసులో ఇచ్చుట అనే దైవ లక్షణం నా కొడుకులకి నా బుద్ధులు రావాలి అని తండ్రికి ఉంటుంది కదా. ఆయనకేమో ఇచ్చుట అనే లక్షణం ఉంది, కొడుకులకి తీసుకునే లక్షణం మాత్రం ఉంటే నా పోలికలు రాలేదని బాధపడిపోడా. ఇది పసిగట్టేశాడు. అందుకని తన సంపాదనలో దశభాగం ఇచ్చేశాడు.
మళ్ళీ ఆశీర్వదిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని మార్గములు ఉంటే ఆశీర్వదిస్తాడు. 2, నశించిపోయే ఆత్మ కోసం తాపత్రయపడితే ఆశీర్వదిస్తాడు, పోరాడితే ఆశీర్వదిస్తాడు. 3, దేవునికి ఇస్తే ఆయన ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. 17వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి. ఎందుకు ఇప్పుడు సడన్గా శారమ్మకి ఆశీర్వాదం వచ్చేసింది? ఎందుకు ఆశీర్వాదం వచ్చిందంటే పై వచనాలలో అబ్రాము దేవునితో నిబంధన చేశాడు. ఆమేనండి. ఇక నిబంధన ఏమిటి ఎలా అనేది మన అందరికీ తెలిసిన విషయమే. నేను నిన్ను అత్యధికముగా వృద్ధి పొందించినట్లు నాతో నిబంధన చేయవలను అన్నాడు. ఓకే లార్డ్, నిబంధన చేశాడు. అబ్రాము కొడుకు, అబ్రాము ఇంటిలో వెండితో కొనబడిన దాసుడు సహా అందరూ ఒక్క దినమందే దేవునితో ఒక నిబంధనలోకి వచ్చారు. మేము సింపుల్గా ఈ ముచ్చట తెమల్చడానికి చాలా సింపుల్గా చెప్తున్నాను. 1, నువ్వు ఆయన మార్గములో ఉన్నందుకు నేను ఆశీర్వదిస్తాడు. 2, నశించిపోయి ఒక ఆత్మ కోసం నువ్వు పోరాడుతున్నావు చూడు, అందుకే ఆశీర్వదిస్తాడు. 3, దేవునికి ఇచ్చిన నీకు అభ్యాసం అయింది కదా, నిన్ను ఆశీర్వదిస్తాడు. 4, దేవునితో ఒక నిబంధనలోకి వస్తే ఆశీర్వదిస్తాడు. కల్వరి కొండ మీద తన పరిశుద్ధ రక్తంతో ఆయన మనతో ఒక నిబంధన చేశాడు. మనం కూడా ఒక మంచి సమర్పణతో దేవుని సన్నిధితో నిబంధన చేయాలి. ఆమేన్. దేవునితో నిబంధన చేయాలి. మనం ఇది ఇలా ఉంటాను ప్రభా, ఇది చేయని ప్రభా, ఇది చేస్తాను ప్రభా, ఇలా బ్రతుకుతాను ప్రభా అంటూ దేవునితో ఒక నిబంధన, ఒక ఒప్పందం, ఒక ఒడంబడిక మనం చేయాలి. ఆ నిబంధనను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 18వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆయన, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. చూసారా మళ్ళీ ఎందుకు వచ్చింది ఆశీర్వాదం? తారీఖుతో సహా చెప్పేశాడు. ఎందుకు? ఆతిథ్యం ఇచ్చినందుకు. స్తోత్రం చెప్పరే. ఏమి ఇచ్చినందుకండి? ఆతిథ్యం ఇచ్చినందుకు. నేను చెప్తున్నాను, దేవుడు ఆశీర్వదించే దేవుడే, ఇందులో సందేహం లేదు. కానీ నిన్ను ఆశీర్వదించినట్లు నువ్వు చేయవలసిన కొన్ని పనులు, నువ్వు నడుచుకోవలసిన కొన్ని విధానాలు నీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆమేన్. ఆమేన్. ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు దేవుడు? ఏమండి? ఆశీర్వదించాడు. ఎప్పుడు? ఆతిథ్యం ఇచ్చినప్పుడు. అనండి గట్టిగా. నీ జీవితంలో గుర్తుపెట్టుకో, దేవునికి ఇవ్వడం నువ్వు నేర్చుకుంటే, ఆతిథ్యం ఇవ్వడం నువ్వు నేర్చుకుంటే నీ ఆశీర్వాదాలు ఎక్కడికి పోవు. అతను ఆతిథ్యం ఇవ్వడం కోసం ఎంత తెగించి మాట్లాడాడో తెలుసా? నీ కటాక్షము నీ దాసుని మీద ఉంటే దాటిపోవద్దు. దేవుణ్ణి కథలు లేకుండా చేసి పడేసండి. కాళ్ళ మీద పడిపోయాడండి. త్వరగా సిద్ధం చేశాడండి. అన్నీ అమర్చి అక్కడ పెట్టి ఎదురుగుండి నిలబడి చూస్తున్నాడండి. ఎంత మర్యాద, ఎంత శ్రద్ధ. తన ఇంట్లో పూటకి 400 మంది దాసులున్న అబ్రహాము దొడ్లోకి వెళ్ళి ఒక దూడను సిద్ధం చేసి త్వరగా సిద్ధం చేసి ఇవ్వగా, శారమ్మ త్వరగా సిద్ధం చేసి, ఇంట్లో 400 మంది దాసదాసీలు ఆత్మీయ కుమారులు ఉన్నారు. వచ్చినవాడు దేవుడు నా చేతులతో చేసి పెట్టాలి. రాయ్ అయ్యారే భోజనం పెట్ట, రాయ్ టీ పెట్టు. వచ్చింది దైవం. ఎంత మర్యాద. తన చేతికి సర్వెంట్స్ ఉన్నారు. నేను చేయాలి ఆతిథ్యం, నా చేతులతో పరిచయం చేయాలి. ఈ తపన, ఈ ప్రేమ, ఈ విధేయత, ఈ మర్యాద, ఈ ఆతిథ్య మనసు అన్నీ చూసి తారీఖు కూడా చెప్పి ఆశీర్వదించేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆతిథ్యం చేయటం ఆశీర్వాదాలు పొందే ఒక అద్భుతమైన కారణం. హల్లెలూయా. హల్లెలూయా. ఆదికాండం 21 ప్రారంభ వచనాలు ఇస్సాకుతో వారిని ఆశీర్వదించాడు. ఎందుకంటే అబీమెలెకు కోసం ప్రార్థించారు కాబట్టి. ఇతరుల కోసం ప్రార్థన చేస్తే ఆశీర్వదిస్తాడు. ఆమేనండి. 22వ అధ్యాయం 12 తర్వాత 15 నుంచి చూసుకుంటే, అబ్రహాముని బలిపీఠం మీద పెట్టినందున దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టినందున దేవుడు ఆశీర్వదించాడు. నా మాటలు ఏమైనా గుర్తున్నాయా? అర్థమైనయా? మర్చిపోయారా? నెంబర్ 1, ఆయన మార్గములో ఉన్నందుకు. నెంబర్ 2, నశించిపోతున్న ఆత్మల కోసం ఒక పోరాటం నీలో ఉంటే ఆశీర్వదిస్తాడు. నెంబర్ 3, దేవునికి ఇచ్చుట నేర్చుకుంటే ఆశీర్వదిస్తాడు. నెంబర్ 4,
ఆయనతో ఒక నిబంధనలోకి వస్తే ఆశీర్వదిస్తాడు. నెంబర్ 5, ఆతిథ్యం ఇస్తే ఆశీర్వదిస్తాడు. నెంబర్ 6, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే ఆశీర్వదిస్తాడు. నెంబర్ 7, సమర్పణలోకి వస్తే, నీ బిడ్డల్ని సేవకిస్తే, పరిచర్య కొరకు ఒక భారంతో ముందుకు వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించబడటానికి సింపుల్గా షార్ట్ కట్లో సులువైన అద్భుతమైన 7 మార్గాలు ఈరోజు మీ ముందు పెట్టాను. ఈ మార్గంలో ఉండండి, ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక.